Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 205. ఉదయ్ నవీన్ మాటలకి నవ్వుతూ సరే ఓకే అంటూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి ఒక గిఫ్ట్ బాక్స్ ఇవ్వడంతో దక్ష కర్ణ ఇద్దరు ఆ గిఫ్ట్ బాక్స్ కూడా టచ్ చేయకపోవడంతో ఏంటి పెళ్లికి అతిథి వచ్చి గిఫ్ట్ ఇస్తుంటే కనీసం గిఫ్ట్ కూడా తీసుకోవట్లేదు అని అడిగేసరికి అతిథులు ఇస్తే తీసుకుంటారు నీలాంటి విలన్స్ ఇస్తే కాదు అని ప్రవీణ్ అనగానే నన్ను అంత విలన్ లాగా చూడకండి బావా నేను మారిపోయాను అని చెప్తున్నాను కదా అంటుంటే ఎవరు వినిపించుకోకుండా దిక్కులు చూస్తుంటే అతను అంత ప్రేమగా గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తుంటే ఎందుకు మనం మొహాలు తిప్పుకోవాలి అని నారాయణ గిఫ్ట్ తీసుకొని మిగిలిన గిఫ్ట్లు ఇచ్చిన గిఫ్ట్లలో కలిపేశాడు. ఆ గిఫ్ట్ ఎందుకు తీసుకున్నారు నాన్న అని ప్రవీణ్ అడిగేసరికి పోనీరా అని నారాయణ చెప్పగానే ఉదయ్ అందరినీ నవ్వుతూ చూస్తూ వెళ్ళిపోవడంతో విరాట్ వైపు చూసి ఉదయ్ మీద ఒక కన్ను వేసి ఉంచమన్నట్టుగా సైగ చేయడంతో సరే అన్నాడు విరాట్. మిగిలిన బంధువులు కూడా గిఫ్ట్లిచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత అందరూ భోజనానికి వెళ్తే మొత్తం బంతి వీళ్ళకే సరిపోయింది. అదృష్టవశాత్తు గెస్ట్లు మొత్తం వెళ్ళిపోయేసరికి వీళ్ళ ఫ్యామిలీలు మాత్రమే ఉండడంతో అందరూ సరదా సరదాగా మాట్లాడుకుంటూ కూర్చుంటే కర్ణకి దక్షకి కలిపి ఒకటే విస్తరాకు వేయడంతో అదేంటొకటే వేశారు అని అన్నాడు కర్ణ. నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేయకురా. అసలు మీరిద్దరూ ఒకటే ప్లేట్‌లో ఎప్పుడు భోజనం తినిపించుకోనట్టుగా అని అడిగేసరికి తినిపించుకుంటే దానికి దీనికి సంబంధం ఏంటి? అంటే ఇప్పుడు కూడా అలాగే తినిపించుకోవాలా? అని కర్ణ అడిగేసరికి కరెక్ట్‌గా క్యాచ్ చేశావు. అలాగే తినిపించుకోవాలి అని విరాట్ చెప్పేసరికి కర్ణ నవ్వుతూ దక్ష వైపు చూసేసరికి బావ ఇది టూ మచ్. ఇంతమందిలో ఎలా తినిపిస్తారు? అనగానే తినిపించాలమ్మా తినిపించాలి. ఎంతసేపు నువ్వు మా వాడిని ఏడిపించడమేనా? మేం కూడా నిన్ను ఏడిపించాలి కదా అనగానే అంటే ఇది నా మీద రివెంజ్ కోసం ప్లాన్ చేశారా అని అడిగింది. నీ మొహం అదేమీ కాదు ప్రతి పెళ్లిలో ఉండేదే. కొత్త జంట మొదటిసారి తినే పెళ్లి బంతిలో భోజనం ఒకరికొకరు తినిపించుకోవాలి ఒకే విస్తరాకు నుంచి అనగానే నాకు సిగ్గమ్మమ్మా అని సిగ్గుపడుతూ ఉంటే అందరూ నవ్వుకున్నారు. దక్ష సిగ్గుపడుతుంటే మనవరాలి సిగ్గుని చూసి పెద్దావిడ నవ్వుకుంటూ ఏరా రాము ఊరికి బయలుదేరాలి కదా అన్నీ సిద్ధంగా ఉంచుకున్నారా అనగానే అన్నీ రెడీగా ఉన్నాయమ్మా అనగానే ఊరికి వెళ్ళడమేంటి పెద్దమ్మగారు అని ఇందిర అడిగేసరికి ఏం లేదు వీళ్ళిద్దరూ అసలు ఈ జన్మకి కలుస్తారా లేదా నాకు అర్థం కాలేదు. పైగా కేరళలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి కూడా నాకు విరాట్ ఫోన్ చేసి చెప్పాడు. ఆ రోజు నా మనవడి బాధ కంటే కూడా వీళ్ళిద్దరూ విడిపోతారని నేను బాధపడ్డా. ఆ రోజు రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదు. అందుకే వీళ్ళిద్దరూ తిరిగి కలిస్తే ముడుపు చెల్లించుకుని ఊర్లో జాతర చేపిస్తానని ముత్యాలమ్మ తల్లికి మొక్కుకున్నా. ఆ జాతర కనీసం వారం రోజులైనా జరిపించాలి. అందుకే పెళ్ళైన వెంటనే ఊరికి బయలుదేరారు అని శాంభవికి, మోహన్ రామకి చెప్పాను. అనగానే ఈ విషయం మమ్మీ, డాడీ నాకు చెప్పలేదే అన్నాడు కర్ణ. ఏం పర్లేదులే. నీ లగేజ్ మీ అమ్మ ఆల్రెడీ ప్యాక్ చేసేసింది. ఇక నీ పెళ్ళానికి కావాల్సిన బట్టలు, కావాల్సిన వస్తువులు కూడా కొన్ని ప్యాక్ చేసి పెట్టేసింది. అనగానే అందరూ ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే, కానివ్వండి ఎక్కువ టైం లేదు. ఇప్పటికే మధ్యాహ్నం కావస్తోంది. త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరితేనే మనం రాత్రి 10 లోపైన ఊరికి చేరుకోవచ్చు అని చెప్పింది ఆవిడ. కానీ ఇంత సడన్‌గా ఊరికెందుకు? నేను ప్రిపేర్‌గా లేను అని కరుణ చెప్పేసరికి ప్రిపేర్ అవ్వడం ఏంట్రా? నువ్వేమైనా అక్కడికి కొత్తగా వస్తున్నావా? చిన్నప్పుడెప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినా అక్కడికొస్తానని గొడవ చేసేవాడివి. ఇప్పుడేంటి తమాషా చేస్తున్నావని పెద్దావిడ తిట్టేసరికి, అది కాదు గ్రానీ అని అంటుంటే నోరు మూసుకో అని చెప్పేసరికి కర్ణ ఇంక సైలెంట్‌గా ఉండేసరికి వెళ్దాంరా బావుంటుంది అని విరాట్ చెప్పేసరికి, ప్రతి చోటికి ఉరుకుతానని మాత్రం చెప్తావు నువ్వు.
అని అన్నాడు చిరాకుగా. నీకంటే వాడే నయం. అది వాడి నాన్నమ్మ ఊరు కాకపోయినా వాడు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనగానే, రావడం ఇష్టం లేక కాదు గ్రానీ, అకాడమీ అలాగే పెళ్లి ఇప్పుడే అయింది కదా అనగానే, నోరు మూసుకోమని చెప్పాను గదా అనగానే, ఇంక ఏమీ మాట్లాడకపోవడంతో, సరే సరే పెళ్లిప్పుడే కదా జరిగింది త్వరగా కానివ్వండి అంటూ వడ్డించే వాళ్ళని పిలిచి ఇస్తరాకులో అన్ని ఐటెమ్స్ వడ్డించమని చెప్పి, ఇప్పుడు ఒకరికొకరు తినిపించుకోవాలి అని రక్ష చెప్పింది. తప్పదా అని దక్ష అడిగేసరికి తప్పదు అని అందరూ ఏకకంఠంతో చెప్పేసరికి అందరూ నన్ను ఏడిపించడానికే తయారయ్యారు అని బుంగమూతి పెట్టుకోవడంతో, ఇప్పుడు నాకు తినిపించి నేను తినిపిస్తూ ఉంటే తినడానికి ఏంటి నీ ప్రాబ్లమ్ అని కర్ణ అడిగేసరికి ఎవరూ లేనప్పుడు అది వేరే విషయం అండి. ఇంతమంది ముందు ఎలా అని అడిగింది సిగ్గుపడుతూ. ఓయబ్బో! మాకు తెలుసులే. ఎప్పుడెప్పుడు వాడితో కలిసి అత్తగారింటికి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నావు. మళ్ళీ తెగ సిగ్గుపడుతున్నట్టు మా దగ్గర ఎందుకు డ్రామాలు అని విరాట్ అడిగేసరికి, బావ నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను అనగానే, సరే అయితే ఎవరైనా ఇటుకలు, సిమెంట్ తెప్పించండి. వీళ్ళిద్దరి చుట్టూ గోడ కట్టి భోజనం తినిపించిన తర్వాత గోడ కూల్చేద్దాం అని విరాట్ చెప్పేసరికి, ఏంటి జోక్ చేస్తున్నావా అని దీక్షిత అడిగేసరికి, ఏం నవ్వు రాలేదా? నవ్వు రాలేదంటే అది జోక్ కాదు అని అర్థం అన్నాడు విరాట్. దీక్షిత అదో రకంగా చూస్తూ త్వరగా కానివ్వవే ఊరికెళ్ళాలి అనగానే, పెద్దమ్మగారు మేం కూడా రావాలా అని ఇందిర అడిగేసరికి, రాకపోతే ఎలా మీరేమైనా పరాయి వాళ్ళా అని చెప్పేసరికి, వాళ్ళు సరేనని చెప్పినా మరి మేం బట్టలు ప్యాక్ చేసుకోలేదు అనగానే, నేను ఆల్రెడీ దీక్షితకి అన్నీ చెప్పేశాను. మీ ఎవ్వరికీ తెలియకుండా మీ బట్టలు ప్యాక్ చేసింది అనగానే, నా బట్టలు కూడానా అని సౌజన్య అనగానే, నువ్వు వెళ్తే అక్కడ మనశ్శాంతి ఉండదని నేనే రానని చెప్పాను. మనిద్దరం వెళ్ళట్లేదు. నాకిక్కడ ఆఫీస్ కూడా ఉంది అని అన్నాడు ప్రవీణ్ సౌజన్యతో. కర్ణ జాంగ్రీ తీసుకుని దక్షకి అందించడంతో అతని వైపు చూస్తూ ఆమె తిన్న తర్వాత ఆమె కూడా తన దగ్గర ఉన్న మైసూర్ పాక్ తినిపించడంతో అందరూ నవ్వుకుంటూ క్లాప్స్ కొట్టారు. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క ఐటెం తినిపించుకుంటూ భోజనం కలుపుకొని ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే, వాళ్ళని చూసింది చాలు ఇక మీరు తినండి. అలా చూస్తూ ఉంటే వాళ్ళు సిగ్గుపడతారు అని అంది పెద్దావిడ. అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఎవరి భోజనం వాళ్ళు చేస్తుంటే, దక్షకర్ణ వాళ్ళ భోజనం పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి అందరూ లగేజ్ తీసుకుని రండి అనగానే పెద్దమ్మగారు అప్పగింతలు అనగానే ఇదొకటుంది గదా! సరే ఇక్కడే అప్పగించండి. శాస్త్రోక్తంగా అప్పగింతలు పూర్తయినట్టుగా ఉంటుంది. తర్వాత పనులు తర్వాత చేయొచ్చు అనగానే సరేనంటూ పాలల్లో దక్ష చేతులు ముంచి, కర్ణ చేతుల్లోంచి మొదట్లో నేను మిమ్మల్ని చాలా మాట్లాడాను బాబు. అలాగే నా కూతుర్ని కూడా బాగా బాధపెట్టాను. కానీ నా కూతుర్ని ప్రపంచంలో మీరు ప్రేమించినట్టుగా ఎవ్వరూ ప్రేమించలేరని, కేరళలో నా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుని మీరు చూసిన విధానం చూశాక నాకు అర్థమైంది. అంతకు ముందే నేను మిమ్మల్ని అల్లుడిగా ఊహించుకున్నాను. కానీ ఆ తర్వాత నా కూతురు మీ మీద ఎందుకు మనసు పారేసుకుందో నాకు అర్థమైంది అని నారాయణ చెప్పడంతో అందరూ నవ్వుతూ ఒకరినొకరు చూసుకున్నారు. ఏదైనా పొరపాటు చేసినా, ఇప్పటివరకు తనని ఎలా గుండెల్లో దాచుకున్నారో అలాగే దాచుకోండి బాబు. మీరు లేకుండా నా బిడ్డ బ్రతకదు అని నారాయణ చెప్పేసరికి, తను లేకుండా నేను కూడా బ్రతకను అని కర్ణ చెప్పేసరికి, దక్ష నవ్వుతూ కర్ణ వైపు చూసేసరికి, అబ్బా! అని విరాట్ సౌండ్ ఇవ్వడంతో, కర్ణ ఒక లుక్ ఇచ్చేసరికి, ఎందుకురా నేనేం మాట్లాడినా నీకు కోపమొస్తుంది అనగానే, నీ టైమింగ్ రాంగ్ కాబట్టి అని అంది దీక్షిత. విరాట్ మూతి తిప్పుకుంటూ చూస్తూ ఉండగా, ఇందిర కూడా కర్ణ వైపు చూస్తూ, నా బిడ్డలు ఏ జన్మలోనో బంగారు పువ్వులతో పూజలు చేసుంటారు.
అందుకే దీక్షితకి విరాట్ బాబు, దక్షకి మీరు దొరికారు. దాన్ని ఎలా చూసుకోవాలో మాకంటే కూడా మీకే బాగా తెలుసు. మీకు జాగ్రత్తలు చెబితే గుడిని ఎలా చూసుకోవాలో భగవంతుడికే చెప్పినట్టుగా ఉంటుంది. కానీ తల్లిగా ఆపుకోలేక చెప్తున్నాను. ఏదైనా తప్పు చేస్తే గుండెలో దాచుకోండి అనగానే కర్ణ చిన్నగా తలాడించగా దక్ష చేతుల్ని పాలలో ముంచి శాంభవి మోహన్ రామ చేతుల్లో పెట్టి, మీకు మొదట్లో దక్ష అంటే అస్సలు ఇష్టం లేదు. కానీ మీరు కూడా మారిపోయి దాన్ని కోడలుగా యాక్సెప్ట్ చేశారు. మీకు తెలీదని కాదు, కానీ చెబుతున్నాను. ఏదైనా తప్పు చేసినా, మీకెప్పుడైనా కోపం వచ్చినా సరే, కాసేపు నెమ్మదిగా ఆలోచించండి చాలు. నా బిడ్డ ఎవరిని కావాలని బాధపెట్టదు. దానివల్ల ఎవరైనా బాధపడుతున్నారనుకుంటేనే తట్టుకోలేక అలా ప్రవర్తిస్తుంది అని చెప్పింది ఇందిర. పర్వాలేదు ఇందిర. ఒక తల్లిగా నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడొక తల్లిగా సంఘవి విషయంలో నేను కూడా బాధపడుతున్నాను కదా! అనగానే నవీన్, సంఘవి తలలు దించుకొని నిలబడితే, క్షమించండి. సంఘవి విషయంలో మేమెలాంటి న్యాయం చేయలేకపోతున్నాం అనగానే, ఎక్కడైనా భర్త ప్రేమగా ఉంటేనే అత్తారిల్లు స్వర్గం అవుతుంది. మీ తప్పేమీ లేదు అని చెప్పారు వాళ్ళు. తర్వాత దక్ష చేతుల్ని కర్ణ వాళ్ళ నానమ్మ, తాతయ్య చేతుల్లో పెట్టి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ సొంత మనవరాలి కంటే ఎక్కువగా అభిమానిస్తారు. అదే అభిమానం కలకాలం చూపించండి అనగానే, నువ్వు నాకంత ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? మీకు మీ అమ్మాయి ఎంత ప్రత్యేకమైనదో నాకు తెలియదు కానీ, దక్ష నాకు చాలా ప్రత్యేకత. ఎందుకంటే, నా మనవళ్ళలో హై పిచ్ నుంచి లో పిచ్ వరకు మార్పులను తీసుకురావడం దక్షకు మాత్రమే సాధ్యం. వాడిని మహా కోపిష్టిగా తయారు చేయగలుగుతుంది. అలాగే మహాప్రేమికుడిగా కూడా తయారు చేయగలుగుతుంది. దానికోసం వాడెలాగైనా మారిపోతాడు అని అంది ఆవిడ. దక్ష అయోమయంగా చూస్తూ, మీరిప్పుడు తిట్టారా? పొగిడారా అమ్మమ్మ? అని అడిగేసరికి, నీకా డౌట్ వచ్చిందంటే ఖచ్చితంగా తిట్టినట్టే అని విరాట్ వెటకారంగా చెప్పడంతో, వావా అని దక్ష కోపంగా అరవడంతో, విరాట్ నవ్వుకుంటూ ఉంటే, అబ్బబ్బబ్బా! దాన్ని విసిగించకపోతే నీకు కడుపు నిండదా? అనగానే, మా వాడిని ఎంత ఏడిపించింది? దానికోసం అయినా సరే నేను దాన్ని ఏడిపిస్తూనే ఉంటాను అని విరాట్ చెప్పేసరికి, సరే సరే ఇక అంతా అయిపోయింది గదా! ఇందిర మీరెళ్ళి బ్యాగులు తెచ్చుకోండి. శాంభవి మనం గూడా వెళ్ళి లగేజ్ తెచ్చుకుందాం అనగానే, సరే అత్తయ్య అంటూ ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరారు. వెళ్ళి లగేజ్ తెచ్చుకొని కారులో కూర్చున్న తర్వాత, మేము ఊరికొచ్చే వరకు ఇలాగే ఉండాలా అమ్మమ్మ? అని కొంగు ముడితో, ఒంటి నిండా నగలతో, పట్టుబట్టలతో, పూలదండలతో ఉన్న వాళ్ళ అవతారాలను చూసుకుంటూ దక్ష అడిగేసరికి, ఉండండి. కొత్త పెళ్ళికొడుకు, కొత్త పెళ్లి కూతురు కదా! ఇప్పుడే పసుపు బట్టలు తీయకూడదు. ఇంటికెళ్ళాక తీయొచ్చులే అనగానే, అప్పటి వరకు ఇరిటేషన్ వస్తుంది కదా నానమ్మ అన్నాడు కర్ణ. ఇద్దరు పెళ్లి చేసుకుందామని తెగ కలలు కంటే సరిపోదు. పెళ్ళంటే ఇలాగే ఉంటుంది మరి అని ఆవిడ వెటకారంగా చెప్పేసరికి, ఇప్పుడు నువ్వు దెప్పి పడవకుండా ఏదైనా గెస్ట్ హౌస్ దగ్గర గానీ, లేదంటే హోటల్ దగ్గర గానీ ఆపితే మేము డ్రెస్సులు చేంజ్ చేసుకుంటామని చెప్పేసరికి, లేదు మీరు పసుపు బట్టల్లోనే ఊరికి రావాలి అనగానే తల పట్టుకున్నారు కన్రా. పోనీలే అమ్మమ్మ. ఊర్లో అందరికీ మనల్ని అలాగే చూపించాలని అనుకుంటుందేమో అనగాని, అంతే అంటావా? అనగాని, అంతే అని దక్ష నవ్వడంతో నెమ్మదిగా నుదుటి మీద ముద్దు పెట్టేసరికి, మేం కూడా ఉన్నాంరా అని అమ్మమ్మ చెప్పేసరికి, తెలుసు తెలుసు అని అంటూ ఇద్దరు ఒకరి చేతుల్లో ఒకరు చేతులు వేసుకుని ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ కిటికీలో నుంచి బయటికి చూస్తూ మాట్లాడుకుంటూ ఇద్దరు అలాగే ఒకరి భుజం మీద ఒకరు నిద్రపోయారు. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.